డూయింగ్ గుడ్. మనం నోట్ ప్యాడ్ కంప్లీట్ చేసుకున్నాం, పెయింట్ కంప్లీట్ చేసుకున్నాం. నిన్న ముందు సెషన్స్ లో వర్డ్ గురించి తెలుసుకున్నాం మనం. ఓకే, ఈ రోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ గురించి మనం ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. 2 ways ఆఫ్ ఓపెనింగ్ వర్డ్ తెలుసుకున్నాం. ఒకటి, సెర్చ్ బార్ లో కొత్త వర్డ్ తీసుకుని ఎలా చేయాలో, లేదా డెస్క్టాప్ లో రైట్ బటన్ క్లిక్ చేసి వర్డ్ ఇస్తే ఎలా చేస్తామో తెలిసింది. సో ఇప్పుడు ఎంఎస్ వర్డ్ లో మనం ఏమేమి చేసుకున్నామో ఇంకొకసారి రివిజన్ చెప్తాను. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, లేదా చాట్ బాక్స్ లోనైనా చేయండి. ఓకే, మెసేజ్ చేయండి, లేదా ఇన్ బిట్వీన్ ఎక్కడైనా డౌట్స్ వచ్చినా హ్యాండ్ రైజ్ చేసి సార్ ఐఎమ్ హ్యావింగ్ డౌట్ అని చెప్పేసి అడగండి. వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే ఓకే అండి. ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు రివిజన్ దిస్ అగైన్. ఫైల్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, హోమ్ సెక్షన్స్ లో ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్ని క్లీబోర్డ్ గురించి, ఫాంట్ గురించి, పారాగ్రాఫ్ గురించి, స్టైల్స్ గురించి, ఎడిటింగ్ గురించి, ఇవి మనం పూర్తిగా నిన్న కంప్లీట్ ఎంటైర్ క్లాస్ మొత్తం నేర్చుకున్నాం. ఈ రోజు ఇన్సర్ట్ ట్యాబ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్ లో ఏమేమి ఉన్నాయో, ఏమేమి కావాలో అవి మనం ఈరోజు మీకు చెప్పగలగాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజెస్ ఉంటుంది, నెక్స్ట్ టేబుల్స్, నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్స్, నెక్స్ట్ యాడింగ్స్. ఈ యాడింగ్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ మనకి అవసరం లేదు, బట్ మీకు ఎలా చేయాలో చెప్తాను. ఓకే, మీడియా, లింక్స్, కామెంట్స్, హెడర్ అండ్ ఫూటర్, టెక్స్ట్, సింబల్స్. మనము ఈ ఇన్సర్ట్ ట్యాబ్ లో మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేసేది ఏంటంటే టేబుల్స్ యూజ్ చేస్తాము, ఇల్లుస్ట్రేషన్స్ యూజ్ చేస్తాం, టెక్స్ట్ ఎలా చేంజ్ చేయాలో, సింబల్స్ ఎలా చేయాలో చూసుకుంటాం, తర్వాత హెడర్ ఫూటర్ గురించి తెలుసుకుంటాం. ఓకే ఓకేనండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ గా మాట్లాడుకున్న దానిలో? ఏమైనా డౌట్స్ ఉంటే చూస్తారా? లేవంటే మనం ఈరోజు క్లాస్ తో మూవ్ ఆన్ అయిపోతాం. కెన్ ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ మీ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ వీఆర్ హ్యావింగ్ డౌట్స్ అని చెప్పేసి. సార్ స్క్రీన్ రావడం లేదు. నో డౌట్స్. నా స్క్రీన్ కనపడుతుంది కదా? ఓకే, ఐ టేక్ దిస్ సైలెన్స్ యాజ్ నో. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. సో ఫస్ట్లీ హోమ్ సెక్షన్ అయిపోయింది మనకి, హోమ్ ట్యాబ్. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్. ఇన్సర్ట్ ట్యాబ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేజెస్ ఉంది. పేజెస్ లో కవర్ పేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్ట్ గురించి మీరు ఒక 6 months సబ్జెక్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు. సబ్జెక్ట్ ట్రైనింగ్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద మీకేం అర్థమైందో ఆ సబ్జెక్ట్ మీరే టైటిల్ ఇచ్చి మీరే కవర్ పేజ్ ఇచ్చి రాయాలనుకుంటున్నారు. మీకు కొన్ని డిగ్రీలో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ కి టెక్స్ట్ బుక్ మీద కవర్ పేజ్ ఉంటుంది. ఆ కవర్ పేజ్ ఎలా ఉంటుంది, అలా మీకు కవర్ పేజ్ కూడా ఇక్కడ వర్డ్ లోనే ప్రీ డిఫైన్డ్ గా కొన్ని కవర్ పేజెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇలాంటి కవర్ పేజెస్ ఏమన్నా కావాలనుకుంటే మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఆస్టిన్, బ్యాండెడ్, ఫేసెట్, ఇక్కడ కొన్ని కవర్ పేజెస్ ఉన్నాయి. మనకి ఎలాంటి కవర్ పేజ్ కావాలనుకుంటే, ఓకే, స్క్రోల్ చేస్తుంటే అప్ అండ్ డౌన్ ఆడుతున్నాయి కదా, ఆ కవర్ పేజ్ అనేది మనకి వస్తుంది. లెట్స్ సే నేను ఇది తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, కవర్ పేజ్ అనేది స్క్రీన్ కనపడుతుంది కదండి, ఇది కవర్ పేజ్. ఫస్ట్ పేజ్ అనేది కవర్ పేజ్. టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏదన్నా సబ్జెక్ట్ పేరు చెప్తారా మీరు? ప్లీజ్ కన్ఫర్మ్ దట్. అన్మ్యూట్ చేసి మాట్లాడగలుగుతారా? లెట్స్ సే OAT సెషన్స్ ట్రైనింగ్స్ అని ఇచ్చాను. ఇక్కడ సమ్మర్ కోర్స్ అని ఇచ్చాను. ప్రీ డిఫైన్డ్ గా కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. డేట్ మే 2026,
కంపెనీ నేమ్ BBIC, కంపెనీ అడ్రస్ గుంటూరు. ఓకే, ఇలా మనం కవర్ పేజ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు బ్లాంక్ పేజ్ మనకి సెకండ్ పేజ్ గా వచ్చింది కదా, కవర్ పేజ్ ఇలా ఇవ్వచ్చు. ఈ కవర్ పేజ్ నచ్చలేదు అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ కవర్ పేజెస్ ఉన్నాయి చూసారా, ఆ డిఫరెంట్ కవర్ పేజెస్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు కవర్ పేజ్ ఇంకా ఎక్స్ట్రాది కావాలనుకుంటే మైక్రోసాఫ్ట్ Office.com లో ఇంకా మనకి ఎక్స్ట్రా కవర్ పేజెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. లేదు కవర్ పేజ్ తీసేయాలి అనుకుంటే రిమూవ్ కవర్ పేజ్ చేసేసామంటే ఒక పేజే ఉంది చూసారా, నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను, ఒక పేజే కనపడుతుంది, ఆ ఒక పేజే సరిపోతుంది. మీకు ఒక పేజ్ ఉంది, సెకండ్ పేజ్ ఇంకో ఎక్స్ట్రా పేజ్ కావాలి, బ్లాంక్ పేజ్ చూసారా, ఇదొక పేజ్ ఉంది, ఇదొక పేజ్, 2 పేజెస్ వచ్చాయి, ఇంకో బ్లాంక్ పేజ్. సి ఇదొక పేజ్, ఇది రెండోది, ఇది మూడోది. బ్లాంక్ పేజ్ ఎన్ని బ్లాంక్ పేజెస్ కావాలంటే అన్ని బ్లాంక్ పేజెస్ వస్తుంది. ఓకే, కవర్ పేజ్ తెలుసుకున్నారు, బ్లాంక్ పేజ్ తెలుసుకున్నారు. పేజ్ బ్రేక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజికల్ గా నోట్బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ చూస్తుంటే పేజ్ ఎక్కడతో ఎండ్ అవుతుంది, నెక్స్ట్ పేజ్ మనకు కనపడుతుంది. ఇక్కడ సిస్టమ్ లో మనకి నిన్న చూసారా, టెక్స్ట్ డాక్యుమెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కంప్లీట్ గా పైనుంచి కింద వరకు సేమ్ ఉంది, ఎక్కడికో పేజ్ ఎండ్ అవుతుంది, ఎక్కడ నెక్స్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది అనేది తెలియలేదు. మీకు అప్పుడు ఏం చెప్పాను, వర్డ్ వచ్చినప్పుడు వర్డ్ లో మీకు ఎక్కడితో పేజ్ ఎండ్ అవుతుంది, ఎక్కడితో పేజ్ స్టార్ట్ అవుతుంది అని మీకు చెప్తానన్నాను కదా. ఇక్కడ పేజ్ బ్రేక్ అనేది చేస్తే ఇక్కడ చూడండి, పేజ్ ఎక్కడ వరకు బ్రేక్ అవుతుందో కంప్లీట్ గా పేజ్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా అండి, ఇక్కడ చూడండి, ఈ పేజ్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నా, మీన్స్ నా కర్సర్ ఈ పేజ్ సెకండ్ పేజ్ లో ఉంది, రూలర్స్ సెకండ్ పేజ్ వరకే చూపిస్తున్నాయి, ఈ ఫస్ట్ పేజ్ కి చూపించట్లా, లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో చూడండి. లేదు నా కర్సర్ ఈ పేజ్ లో నేను సెలెక్ట్ చేస్తే ఈ రూలర్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి, అలా అక్కర్లేదు, పేజ్ బ్రేక్ నాకు అక్కర్లేదు అనుకుంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే కదండి. కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్, ఈ 3 అర్థమైనాయి కదా. చెప్తారా, ఏంటి ఎవరు అన్మ్యూట్ చేసి మాట్లాడలేకపోతున్నారు? అన్మ్యూట్ అవ్వట్లేదా ఎవరికి? అవుతుంది సార్, వచ్చింది. ఓకే ఇప్పుడు అవుతుంది సార్, అందరి దాకా అవ్వాలా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. ఓకేనా, ఈ కవర్ పేజ్ అనేది మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. కవర్ పేజ్, బ్లాంక్ పేజ్ కొత్తగా యాడ్ చేయటం, పేజ్ బ్రేక్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. నెక్స్ట్ టేబుల్స్. ఈ టేబుల్ ఒకటి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ డీటెయిల్స్ వర్డ్ లో చెప్పరా, ఏం చెప్పాలండి? ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఓకే, ఫస్ట్లీ టుడేస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ఇట్ అగైన్ ఇన్ 1 or 2 minutes. కవర్ పేజ్ అంటే ఏంటంటే, మీరు ఏదన్నా ఒక సబ్జెక్ట్ గురించి ఒక టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ చూస్తున్నప్పుడు కవర్ పేజ్ ఇస్తారు కదా, ఆ కవర్ పేజ్ మీ అంతటా మీరు తయారు చేయొచ్చు. ఈ హోమ్ యూజ్ చేసి, నిన్న మనం చేసామే, ఈ వర్డ్ ఆర్ట్ యూజ్ చేసి, సింపుల్స్ యూజ్ చేసి ఒక కవర్ పేజ్ మనంతటా మనం తయారు చేయొచ్చు. అలా కాకుండా మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ మనకు ఒక ఫీజిబిలిటీ ఇచ్చాడు, అదేంటి, ప్రీ డిఫైన్డ్ గానే ఒక కవర్ పేజ్ మీరు తయారు చేయని అసలు ఇన్సర్ట్ చేయొచ్చు. కరెక్ట్, ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎక్కడ ఉంది, కవర్ పేజ్ క్లిక్ చేస్తే మనకి ప్రీ డిఫైన్డ్ గా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ యూజ్ చేసి డాక్యుమెంట్ నేమ్, డేట్, టైమ్, టైటిల్ ఇలా ఎంటీగా ఇస్తాయి. అది మనకు కావాల్సినవి మనం ఎడిట్ చేసుకొని మనం టైటిల్ టైం ఇవ్వచ్చు. కవర్ పేజ్ అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఇంకా కొన్ని కవర్ పేజెస్ కావాలి అనుకుంటే Office.com లో వెతుకున్నట్లయితే ఇంకా మనకి కవర్ పేజెస్ అనేవి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ బ్రేక్ అంటే
ఎక్కడ వరకు పేజ్ బ్రేక్ అవుతుంది, ఎక్కడ ఉన్నాము, మనకి పేజ్ బ్రేక్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఒక పేజ్ ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సెకండ్ పేజ్ ఉంది, మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట పేజ్ బ్రేక్ అనేది. ఓకే, హోప్ దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్ టేబుల్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 మంది స్టూడెంట్స్ డేటా నేను అటెండెన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ 10 మంది స్టూడెంట్స్ డేటా ఎట్లా ఇస్తాను? లెట్స్ సే 1 2 3 4, ఈ 4 మెంబర్స్ డేటా ఇక్కడ నేమ్ ఏబిసి ఈఎఫ్ XYZ PQR ఇలా నేమ్స్ ఇవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ వాళ్ళ చదువుతున్న క్లాస్ ఏంటి, 3rd BSc, సమ్వే అరౌండ్ ఎలా ఇవ్వాలనుకుంటున్నా. ఇలా డేటా అనేది నేను ఇస్తూ వెళ్తున్నా. బట్ దిస్ లుక్స్ డజంట్ ఫైన్ ఫర్ ఎవ్రీ వన్, ఆర్ ఎవరికైనా చూపించాలనుకున్నా కుదరట్లేదు. బట్ ఇదే డేటాని, టెక్స్ట్ డేటాని టేబుల్ కాలం లో ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, టేబులర్ కాలం లో ఇస్తే కొంచెం లుకింగ్ వైజ్ బాగుంటుందని అనుకుంటా. ఇది తీసేసుకొని టేబుల్, ఇన్సర్ట్ టేబుల్, డ్రా టేబుల్, ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ ఏమన్నా ఇవ్వాలా. ఈ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అనేది మీకు ఎక్సెల్ చెప్పేటప్పుడు చెప్తానమ్మా. ఓకే, క్విక్ టేబుల్స్ అనేది కూడా క్యాలెండర్ ఇవ్వచ్చు, టేబులర్ లిస్ట్ ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, సబ్ హెడ్స్ తో ఇవ్వచ్చు, మ్యాట్రిక్స్ ఏమన్నా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, క్యాలెండర్ ఫార్మాట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ బిల్ట్ ఇన్ గా కొన్ని క్విక్ టేబుల్స్ ఉన్నాయి, అవి ఇవ్వచ్చు. ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అనేది మీకు ఎక్సెల్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, డ్రా టేబుల్ ని డ్రా చేయొచ్చు. ఇన్సర్ట్ టేబుల్ అంటే ఒక పర్టికులర్ కాలమ్స్, పర్టికులర్ రోస్ తీసుకొని ఆ టేబుల్ వరకే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా మనకి చూస్తున్నారా, నేను సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కాలమ్స్ టేబుల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫస్ట్ రోలో రోల్ నెంబర్స్ కావాలి. ఎన్ని రోల్ నెంబర్స్ కావాలి? 7 మెంబర్స్ అనుకున్నాను. రోల్ నెంబర్, నేమ్, స్టడీ సబ్జెక్ట్, చదువుతున్న సంవత్సరం, కాలేజ్, ఇంకా పర్సంటేజ్, వాళ్ళు ఎంత పర్సంటేజ్ లో పాస్ అయ్యారు. అలా టేబుల్ ఇచ్చాను, అలా టేబుల్ వచ్చేసింది. ఇలా కాదు, ఇన్సర్ట్ టేబుల్స్, ఇక్కడ డ్రా టేబుల్ అని చెప్తే మనకి టేబుల్ ఎలా కావాలంటే అట్లా డ్రా చేసుకోవచ్చు. పెయింట్ లో చేసామే అట్లా టేబుల్ అండర్ టేబుల్. అర్థమైంది కదండి? డ్రా టేబుల్ కి, ప్రీ డిఫైన్డ్ గా తీసుకునే టేబుల్స్ కి. ఓకేనా? ఓకే సార్. ప్రీ డిఫైన్డ్ గా టేబుల్స్ తీసుకోవచ్చు. సేమ్ దీనిలో కూడా హోమ్ సెక్షన్ మనకి వర్క్ అవుతుంది. టెక్స్ట్ ఇవ్వాలంటే టెక్స్ట్, ఇమేజ్ ఇవ్వాలంటే ఇమేజ్, ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డ్రా టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ దగ్గర తీసుకుంటే ఎన్ని నెంబర్స్ తో, ఎన్ని కాలమ్స్ తో నీకు టేబుల్ కావాలి, ఎన్ని రోస్ తో నీకు టేబుల్ కావాలి, కాలం విడ్త్ ఎంత ఉండాలి. కాలం విడ్త్ అంటే ఇది కాలం విడ్త్. ఆటో ఫిట్ టు కంటెంట్స్ ఏమన్నా ఉంటే ఆటోమేటిక్ గా ఈ సెల్ లో ఫిట్ అవ్వాలా. ఈ విండో ఉంటుంది. ఓకేనా, కంటెంట్స్ వచ్చేసి ఇది, విండో అంటే ఇదంతా, ఈ పేజ్ అంతా దానికి ఫిట్ అవ్వాలా. ఎవ్రీ టైం నేను ఇచ్చిన ఈ డైమెన్షన్స్ నే న్యూ టేబుల్ కి సెలెక్ట్ చేసుకో అంటే, ఎప్పుడైనా సరే నేను ఇన్సర్ట్ టేబుల్ క్లిక్ చేశానంటే ఈ 5 rows 5 columns 2 rows పెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, ఈ కర్సర్ ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి నాకు 5 columns 2 rows లో కావాలి, ఎంటర్ చేశా. చూసారా, టేబుల్ వచ్చేసింది. అలా కాకుండా నా కర్సర్ ఎక్కడ ఉంచా, సేమ్ ఇన్సర్ట్ లోకి వెళ్ళా, టేబుల్ తీసుకున్నా, ఇన్సర్ట్ టేబుల్ కొట్టేసా, ఓకే చేసా. ఇక్కడ ఎంటర్ అని చూసారా? ఏమా
సేమ్ ఇలా ఇన్సర్ట్ టేబుల్ లోకి వచ్చేస్తాం. నెక్స్ట్ డ్రా టేబుల్. టేబుల్ ఎలా డ్రా చేయొచ్చు. సారీ, టేబుల్ మీకు డ్రా చేయటం చెప్పే కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఒక టెక్స్ట్ ఉంది. ఓకే, ఐ వాంట్ టు షో సంథింగ్ టు యూ. ఇక్కడ ఒక కంటెంట్ గ్రే కలర్ లో ఉంది, హైలైట్ అవ్వలేదు. అది మీకు ఇంతకు ముందే నేను మిమ్మల్ని అడిగాను ఎందుకు అవ్వలేదంటే, ఎందుకు అయ్యి ఉండకపోవచ్చు. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోలేదు ఇక్కడ ఏమనలే, ఇక్కడ ఏం చూపిస్తుంది, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. అంటే గురు నేను నీకు ఎంటీ టేబుల్స్ ఇవ్వగలుగుతా. ఇది మీరు ఎన్ని రోస్ లో కావాలి, ఎన్ని కాలమ్స్ లో కావాలో చెప్తే ఇవ్వగలుగుతా. అలా కాకుండా మీకు నచ్చినట్టు మీరు టేబుల్ డ్రా చేసుకున్నా ఓకే, టేబుల్ డ్రా చేసుకుని టేబుల్లో టెక్స్ట్ ఇచ్చినా ఓకే. అలా కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. స్ప్రెడ్ షీట్ ఎలా ఇవ్వచ్చు, ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ కూడా ఎంటర్ చేయొచ్చు. క్విక్ గా టేబుల్స్ కొన్ని మంత్ వైజ్ గా, స్ప్రెడ్ షీట్ వైజ్ గా కొన్ని ప్రీ డిఫైన్డ్ గా టెంప్లెట్స్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వచ్చు. అవి ఏం అక్కర్లేకుండా మీరు ఈ టేబులర్ కాలం ఉంది అని తెలుసుకోకుండా పొరపాటున మీరు టెక్స్ట్ ఇచ్చేసారు. ఓకే, అనంతలక్ష్మి, పాత అనంతలక్ష్మి కొంచెం మ్యూట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఇవేమి టేబుల్ అనేది మీకు తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఇచ్చేసారు ఇందాకలా, నేను ఇందాక ఇచ్చాను కదా, అలా టేబుల్ ఇచ్చేసారు డేటా. ఈ డేటాని టేబుల్లో ఇవ్వాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి, టేబుల్ క్లిక్ చేస్తే ఆప్షన్ ఉంది, కానీ అది హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఏ డేటా నీకు టేబుల్లో మార్చాలనుకున్నావో అది నువ్వు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు హైలైట్ అయింది, క్లిక్ చేశాను. అదే ప్రీ డిఫైన్డ్ గా 1 కాలం తీసుకుంది, 4 రోస్ తీసుకుంది, ఆటో పారాగ్రాఫ్ గా ఉంది. ఓకే చేసేసా. చూసారా టేబుల్ మాలిపోయింది అదంతా. అవునండి, సేమ్. ఇప్పుడు మారిపోయిన వెంటనే ఇక్కడ ఫాంట్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, ఇంకా పాత జరిగేది ఏదైనా మనం చేసుకుంటా పోవచ్చు. ఓకే, ఓకేనండి. ఈ ఇన్సర్ట్ టేబుల్లో టేబుల్స్ అయిపోయింది అనుకుంటున్నాను కదా. ఇప్పుడు పిక్చర్స్. ఈ వర్డ్ లో ఒక పిక్చర్ ఎలా ఇన్సర్ట్ చేయాలి. సేమ్ పిక్చర్ లోకి దాని మీద క్లిక్ చేస్తే పిక్చర్ ఇన్సర్ట్ పిక్చర్స్ అని వచ్చింది కదా, క్లిక్ చేయండి. దిస్ డివైస్, ఈ డివైస్ లో నుంచి ఇవ్వాలా. ఆన్లైన్ స్టాక్ ఇమేజెస్ అని ఉన్నాయి, స్టాక్స్ లో ఉన్న ఇమేజెస్ ఇవ్వాలా. ఆన్లైన్ పిక్చర్స్, ఆన్లైన్ లో ఉన్న పిక్చర్స్ ఇవ్వాలా. ప్రజెంట్ ఈ డివైస్ లో ఉన్న పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, ఈ డివైస్ లో ఉన్న పిక్చర్ క్లిక్ చేసిన వెంటనే ఏం ఓపెన్ అయింది, నా డివైస్ ఓపెన్ అయింది. మనం డెస్క్టాప్ లో కొన్ని పిక్చర్స్ మనం డౌన్లోడ్ చేసి పెట్టున్నాం కాబట్టి అక్కడికి వెళ్దాం. ఇది మనం పెయింట్ చేసిన ఫోటో, ఆ ఫోటో ఇక్కడ ఇన్సర్ట్ చేసేసాను. సి, నేను ఇన్సర్ట్ లో పిక్చర్ ఎంటర్ సెలెక్ట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్సర్ట్ కాకుండా సపరేట్ గా ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అయింది. అదేంటి, పిక్చర్ ఫార్మాట్ అనే ట్యాబ్ ఒకటి ఓపెన్ అయింది. ఓకే, చూసారా. ఈ పిక్చర్ ని కూడా మనం మనకి నచ్చినట్లుగా అరేంజ్ చేయొచ్చు, పిక్చర్ కి ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, కలర్ మార్చవచ్చు. ఓకే, ఈ పిక్చర్ లో బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. చూసారా, ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే రిమూవ్ అవుతుంది. చూసారా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇది మాత్రం మేజర్ పిక్చర్. అలా కాదనుకుంటే Ctrl Z క్లిక్ చేసామంటే Z వచ్చేస్తుంది. ఓకే,
ఇన్సెట్ పిక్చర్స్ దిస్ డివైస్. ఈ ఇమేజ్ వేరే ఇమేజ్ తీసుకున్నా. చూసారా పిక్చర్ ఫార్మాట్ ఓపెన్ అయింది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చూపించాను. కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే బ్రైట్నెస్, షార్ప్ అని మీరు జనరల్ గా మొబైల్లో ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఫొటోస్ ఎడిట్ చేస్తారు కదండి కదా, అలా కూడా మనం ఒక ఫొటోస్ ని ఎడిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐ థింక్ యు ఆర్ ఆల్ సీయింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కరెక్షన్స్ లో చేంజ్ చేస్తున్నప్పుడు పక్కన ఫోటో ఇమేజ్ మారుతుంది చూసారా. ఇమేజ్ మీద డిస్క్రిప్షన్ ఏం చూపిస్తుంది, ఈ పర్టికులర్ ఎఫెక్ట్ బ్రైట్నెస్ +40, కాంట్రాస్ట్ -20, అట్లా షార్ప్ అండ్ స్మూత్ అట్లా చేసుకోవచ్చు. ఓకేనండి. కలర్, దానికి కలర్స్ మీరు ఇస్తూ పోవచ్చు. దిస్ ఈస్ ద n నెంబర్ ఆఫ్ దీనికి ఎండ్ ఏంటంటే మన థింకింగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఈ వర్క్ కూడా అక్కడే ఎండ్ అవుతుంది. బట్ మన థింకింగ్ ఇంకా ఉంది అంటే మనం కావలసినట్టు చేసుకోవచ్చు. ఇంకా ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా చూడండి. చేంజ్ చేస్తుంటే చేంజ్ అవుతుంది కదా. నేను అప్లై చెయ్యట్లేదు, బట్ మీకు చూపిస్తున్నా. ఓకే, అడ్జస్ట్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద పిక్చర్ టు అలో వాట్ ఈస్ బిహైండ్ టు ద సీన్. ట్రాన్స్పరెన్సీ ఆన్ చేస్తే బిహైండ్ డేటా ఏమైనా ఉంటే అది కనిపించాలనుకుంటే చేస్తుంది. ఇంకా ఇది క్లిక్ చేసామంటే కంప్రెస్ ద పిక్చర్, ఈ పిక్చర్ ని కంప్రెస్ చేస్తాం అనమాట. ఈ ఇమేజ్ సైజ్ లో కంప్రెస్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ క్లిక్ చేంజ్ పిక్చర్, ఈ పిక్చర్ కాకుండా వేరే పిక్చర్ ని ఇవ్వాలా, లేదు రీసెట్ పిక్చర్, ఇప్పుడు దాకా ఎడిట్ ఏమన్నా చేసిన దానికి రీసెట్ చేసేసి చేయొచ్చా. తర్వాత పిక్చర్ స్టైల్స్ ఏమన్నా ఉంటే చూడండి, నేను పిక్చర్ స్టైల్స్ మారుతుంది చూస్తున్నారండి. అలా మనకి n నెంబర్ ఆఫ్ స్టైల్స్, పిక్చర్ స్టైల్స్ ఉన్నాయి, మనం చేంజ్ చేసుకొని వాడుకోవచ్చు. సేమ్ పిక్చర్ బోర్డర్ ఏమన్నా కావాలనుకుంటే కలర్, పిక్చర్ బోర్డర్ కలర్, పిక్చర్ ఎఫెక్ట్ షాడో. చూడండి, ఫస్ట్ టైం మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. ఓకే, రిఫ్లెక్షన్ ఎలా ఉండాలి, గ్లో చేంజ్ అవుతుంది, గమనిస్తున్నారా అండి? ఎస్ సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను. పిక్చర్ లేఅవుట్, ఇది ఒక పిక్చరే కదా, ఒక పిక్చర్ కాబట్టి ఇలా ఉంది. ఇక్కడ మల్టిపుల్ ఏమన్నా వస్తే కాలేజ్ అంటాం కదా, పిక్చర్స్ ఒక 5 to 10 పిక్చర్స్ ఇచ్చేసి కాలేజ్ చేయొచ్చు. అలా పిక్చర్స్ లేఅవుట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ పిక్చర్ లేఅవుట్ లో టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, దీనికి నేమ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, స్టైల్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సేమ్ మళ్ళా కథ మొత్తం తీసుకొని వచ్చి ఫస్ట్ కి మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. షేప్ ని ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, యాడ్ షేప్ ఒకటి చేంజ్ చేసుకోవచ్చా లేదా, రైట్ లో ఉండాలా, లెఫ్ట్ లో ఉండాలా, ఇక్కడ ఇవన్నీ హైలైట్ అవ్వలేదు. ఎందుకో చెప్తారా? మనం సెలెక్ట్ చేసుకున్నది 3 ఇమేజెస్, బట్ మనం ఇచ్చింది ఒక ఇమేజ్ కాబట్టి ఇవంతా హైలైట్ లేదు. మనం 3 ఇమేజ్ ఇవ్వగలిగితే ఇవి హైలైట్ అవుతాయి. ఓకే, ఈ వర్డ్ లో మనం పిక్చర్స్ అనేది మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు ఇవంతా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి? ఓకే సార్. ఎస్ సార్. ఓకే, సో పిక్చర్స్ అనేది చూసాము. ఇప్పుడు షేప్స్, సేమ్ షేప్ కూడా సేమ్ కథ. అక్కడ మనం వర్డ్ లో పెయింట్ లో ఎలా ఇచ్చామో షేప్స్, ఇక్కడ కూడా షేప్స్ అనేది మనం ఇవ్వచ్చు. సేమ్ షేప్, ఇమేజ్ ఇచ్చిన వెంటనే, పిక్చర్ ఇచ్చిన వెంటనే
పిక్చర్ ఫార్మాట్, ఇమేజ్ ఫార్మాట్ లో ఒక ట్యాబ్ ఓపెన్ అయింది. షేప్ ఫార్మాట్, షేప్ ఇచ్చిన వెంటనే షేప్ ఫార్మాట్ కూడా మనకి ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. దానికి బోర్డర్ గా ఉండాలా, ఫిల్ విత్ కలర్ ఉండాలా, లేదా డిఫరెంట్ కలర్ ఉండాలా, ఆ కలర్స్ మనకు నచ్చిన కలర్ మనం ఇవ్వచ్చు. అవుట్ లైన్ కలర్ మనకి నచ్చిన కలర్, మనం అవుట్ లైన్ కలర్ మనం ఇవ్వచ్చు. ఎఫెక్ట్ సేమ్ ఇందాక చూపించాను కదండి, ఎఫెక్ట్స్ ప్రతి ఒక్క దానికి అలా ప్రతి ఒక్కటి మనం ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఈ దీనిలో ఎఫెక్ట్స్ మనం ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలైన్ టెక్స్ట్, ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైతే హైలైట్ అవ్వలేదో, ఎందుకు అవ్వలేదంటే అక్కడ దానికి తగ్గ ఇన్పుట్ లేదు కాబట్టి హైలైట్ అవ్వలేదు. దానికి తగ్గట్టు ఇన్పుట్ ఇచ్చినట్లయితే హైలైట్ అవుతుంది. ఇంకా పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా తయారు చేస్తున్నాం, ఆ డేటాకి ఈ షేప్ బ్యాక్ సైడ్ లో ఉండాలనుకుంటే సెండ్ టు బ్యాక్వర్డ్ కొట్టేసామంటే మన డేటా పైన రాసుకున్న వెంటనే అది పైన వచ్చేస్తుంది, ఇది బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అదిగోండి ఇక్కడ టెక్స్ట్ పైన కనపడుతుంది, షేప్ వెనకాల ఉంది కదా. అలా మనం ప్రతి ఒక్క దానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గా చెక్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, దీనికి షేప్ సైజ్ ఎంత ఇవ్వచ్చు, హైట్ 1.5 ఉంది, విడ్త్ 2.63 ఉంది. హైట్ నేను ఇంక్రీజ్ చేస్తున్నా, విడ్త్ నేను డిక్రీజ్ చేస్తున్నా, లేదా విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్నా, చేంజ్ అవుతుంది చూసారా. అలా ఈ ఒక్క షేపే కాదు, ఇక్కడ ఎన్ని షేప్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని షేప్స్ కి మనం మళ్ళా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. కనపడుతుంది కదండి నేను చేంజ్ చేస్తుంటే, అలా చేంజ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. Yes, sir. Yes, sir. ఎస్ సార్. థ్యాంక్ యూ. షేప్స్ అయిపోయింది, సేమ్ ఐకాన్ కూడా సేమ్ అదేనండి. ప్లీజ్ వెయిట్ వైల్ వి లోడ్ ఐకాన్స్ అనేది లోడ్ చేస్తుందని అంటుంది. ఇమేజెస్ అనేది చూసారా, ఇక్కడ ఈ ఐకాన్స్ మనం యాడ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్క ఐకాన్ మనం యాడ్ చేసేసుకొని సేమ్ ఒక ఐకాన్ తీసుకున్నాం, ఇన్సర్ట్ చేసాం, ఇన్సర్ట్ చేసిన వెంటనే సెలెక్ట్ చేసుకుంటే మళ్ళా సేమ్ అవుట్లైన్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, పొజిషన్ ఎక్కడ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలా లేదా, హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, దానికి రొటేట్ చేయమంటారా, టిల్ట్ రైట్ కానీ లెఫ్ట్ కానీ, ప్రతిదీ ఒక షేప్ ఇస్తే ఆ షేప్ ఎలా చేయాలి, ఒక మోడల్ ఇస్తే ఆ మోడల్ ఎలా చేయాలి, అవన్నీ మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, ఇప్పుడు స్మార్ట్ ఆర్ట్ ఉంది కదా, స్మార్ట్ ఆర్ట్ గురించి కూడా మీకు చెప్తాను. స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటంటే ఒక వర్డ్ లోనే పవర్ పాయింట్ లో ప్రెజెంటేషన్స్ కాకుండా వర్డ్ లోనే మీరు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. లిస్ట్ లో కావాలంటే లిస్ట్ లో, ప్రాసెస్ గా కావాలంటే ప్రాసెస్ లో, సైకిల్ కావాలంటే సైకిల్ గా. లెట్స్ సే ఈ సైకిల్ గురించి చెప్తాం. సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాను, బేసిక్ సైకిల్ ఇస్తున్నాను. ఈ ఫస్ట్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఏబిసి, నెక్స్ట్ డిఎఫ్ XYZ 1 2 3 4 5 6 7 8 9 1 0 0 అండ్ అట్లా మనం షేప్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, షేప్ వచ్చింది, ఈ షేప్ సెలెక్ట్ చేసుకుంటే స్టైల్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, కలర్ ఈ కలర్ ఇలా, ఈ మన యారో కలర్ ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, అసలు ఇలా డిఫరెంట్ కలర్స్ ఉండాలా, మనకు నచ్చినది మనం సెలెక్ట్ చేసుకోవటమేనండి. ఓకేనా, ఇంకా సెలెక్ట్ చేసుకొని ఇది మూవ్ అప్, నేను మూవ్ అప్ చేశాను, కిందకు వచ్చింది చూసారా, 100 పైకి వెళ్ళింది, మూవ్ అప్, అండ్ కిందకు వస్తుంది చూసారండి. ఇందాక మీకు చెప్పానే మనం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మూవ్ అప్ మూవ్ డౌన్ రాలేదండి. సెలెక్ట్ చేసుకొని తగినంత డేటా ఉంటే మూవ్ అప్ మూవ్ డౌన్
చేంజ్ అవుతుంది అని చెప్పాను కదా, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్. ఓకేనా? యారోస్ అన్ని ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయి. అలా కాదు, క్లాక్ వైజ్ కావాలి. రైట్ టు లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ టు రైట్ కావాలి. ఇప్పుడు చూడండి యారోస్ అన్ని క్లాక్ వైజ్ వచ్చాయి. ఓకేనా? ఇక్కడ కూడా యాడ్ షేప్ కావాలంటే చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ కి బుల్లెట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. కలర్స్, స్మార్ట్ స్టైల్స్, అలా మనకి కావాల్సిందంతా చేసుకోవచ్చు. చార్ట్ కూడా సేమ్ ఇలాగేనండి. చార్ట్స్ తీసుకొని ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. టెంప్లెట్స్ ఉన్నాయి ప్రీ డిఫైన్డ్ గా. లైన్, పై డయాగ్రామ్, బార్ గా కావాలంటే బార్, ఏరియా అంటే ఏరియా, XY స్కాటర్ కావాలంటే స్కాటర్, మ్యాప్ అయితే మ్యాప్. చూసారా? స్టాక్స్ అయితే స్టాక్స్ లాగా, సర్ఫేస్, రేడర్, సబ్నెట్, హిస్టోగ్రామ్, బాక్స్, ఫైనల్, కాంబో. నేను ప్రెసెంట్ మీకు కాలమ్స్ మాత్రం చెప్పాలనుకుంటున్నాను. కాలమ్స్ తీసుకుంటున్నాను. కాలమ్స్ ఓకే చేశాను. చేసిన వెంటనే 1 సెకండ్, ఇక్కడ బిజీ సింబల్ కనపడుతుందంటే ఇక్కడ చూసారు కదండి, ఈ డేటాకి పైన ఒక కేటగిరీ స్టార్ట్ అయింది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే కేటగిరీ 1 కాకుండా మిమ్మల్ని కొంచెం ఈ క్లాస్ లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కొంచెం ఆన్సర్ చేయండి. ఓకే? ఇక్కడ మీరు ఏ గ్రూప్స్ నుంచి ఉన్నారో చెప్తారా? మీన్స్ బిఎస్సి, బీకామ్, బి అట్లా. BA sir. BSc chemistry sir. బిఎస్సి అనుకున్న తర్వాత సార్ బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ బాబు అడవుడుతున్నా. సార్ బిఎస్సి కంప్యూటర్స్ లైన్ లో ఓకేనా? సార్ బీకామ్ కంప్యూటర్స్, బ్రాండ్ బిఎస్సి సార్ BA. నేను ఇంకొకసారి మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే అప్పుడు చెప్పండి నన్ను. I want to involve with some due respect. Okay? Please don't try to be smart. I can handle myself. Okay? I will take myself as a classes. Okay? BSc, BCom. BJC sir. Okay, chemistry sir. Thank you అండి. ఓకే, నేను ఇంకా స్టాప్ చేశాను. ఓకే, సిరీస్ 1 ఉంది ఇక్కడ. బిఎస్సి, బీకామ్, బీటెక్ 10th క్లాస్ అనుకుందాం. ఈ 10th క్లాస్ లోనే సిరీస్ 1 అనుకుందాం. సిరీస్ 1 అంటే ఏంటి? ఇక్కడ ఇది సిరీస్ 1. ఓకే, బ్లూ కలర్ లో ఉన్నది సిరీస్ 1, ఆరెంజ్ కలర్ లో ఉన్నది సిరీస్ 2, గ్రే కలర్ లో ఉన్నది సిరీస్ 3. సిరీస్ 1 వచ్చేసి ఏం చేద్దాం? ఫెయిల్, పాస్. డిస్టింక్షన్. ఫెయిల్ అయిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ అనుకుందాం. అంతా 7, 6, 4, 9. ఫెయిల్ అయిన వాళ్ళు బిఎస్సిలో 10, బీకామ్ లో 9, బీటెక్ లో 6, 10th లో 4. సేమ్ అలాగే పాస్ అయిన వాళ్ళు 15, 12, 18, 18. ఓకే, డిస్టింక్షన్ లో వచ్చిన వాళ్ళు అంటే 6, 6, 6. ఇప్పుడు చూసారా, ఈ టేబుల్ తో సంబంధం లేకుండా ఓకే ఈ చార్ట్ చూసి, సో బిఎస్సిలో ఈ సిరీస్ 1 ఏంటి? సిరీస్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ సిరీస్ ఏం చెప్తుంది? ఫెయిల్ అని చెప్తుంది. బిఎస్సిలో 10 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు, బిఎస్సిలో 15 మెంబర్స్ పాస్ అయ్యారు, బిఎస్సిలో డిస్టింక్షన్ మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. బీకామ్ అట్లా టేబులర్ కాలం చేసేయచ్చు. సేమ్ వే ఇక్కడ టేబులర్స్ ఈ చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ కి కూడా చేంజెస్ ఉన్నాయి. మనకి కావాల్సిన స్టైల్లో మనం ఆ చార్ట్ ని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇలా ప్రీ డిఫైన్డ్ స్టైల్సే కాకుండా కొన్ని మనకి స్టైల్స్ ఉన్నాయి. ఆ స్టైల్స్ మనం తీసుకొని యూస్ చేయొచ్చు. దానికి కూడా కలర్స్ మనం ఇవ్వచ్చు. ఫస్ట్ సిరీస్ కి ఏం కలర్ ఇవ్వాలి, సెకండ్ సిరీస్ కి ఏం కలర్ ఇవ్వాలి, అట్లా మనం చేంజ్ చేసుకుంటూ ఇవ్వచ్చు. ఇక్కడ డేటాని సెలెక్ట్ చేసుకొని, ఉదయ్ కొంచెం మ్యూట్ చేయండి అండి. ఉదయ్ మ్యూట్ చేయండి అమ్మా. సారీ యూస్ చేసుకోవచ్చు. ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని ఎలా సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేయటం ఎలాగో కూడా మనం చేంజ్ చేయొచ్చు.
డేటాని చూసారా, సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఒక ఫీల్డ్ మీరు యాడ్ చేయాలనుకుంటే కొత్తగా ఫీల్డ్ యాడ్ చేయొచ్చు. సిరీస్ నేమ్ ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ర్యాంక్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ర్యాంక్ అని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూసారా ఇంకొక సిరీస్ అనేది యాడ్ అయ్యింది. ఓకే, స్పేస్ అనేది మనకు వచ్చింది. ఓకే, అలా మనం ఫీల్డ్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఉంచొచ్చు, తీసేయచ్చు. ఓకే, అలా మనం షేప్స్ మనం ఇవ్వచ్చు, చార్ట్ ఇవ్వచ్చు, స్క్రీన్ షాట్ మీన్స్ మీరు కొన్ని స్క్రీన్ షాట్స్ తీస్తారు కదా, అవి కూడా మనం స్క్రీన్ షాట్స్ లో మనం ఇవ్వచ్చు. సేమ్ స్క్రీన్ క్లిప్పింగ్ అంటే ఈ స్క్రీన్ మొత్తాన్ని క్లిప్ చేసి ఇక్కడ అటాచ్ చేయొచ్చు. చూసారా గ్రే కలర్ అయింది. నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేసా. స్క్రీన్ క్లిప్ చేసి స్క్రీన్ షాట్ నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సేమ్ మళ్ళా కథం ఫస్ట్కి వస్తుంది. పిక్చరే కదా ఇది, స్క్రీన్ ఉంటే పిక్చర్ లో కలర్, బ్యాక్గ్రౌండ్, అడ్జస్ట్మెంట్స్, స్టైల్స్, కలర్ చేంజ్ చేయటం, సైజ్ చేంజ్ చేయటం, ఇవన్నీ మళ్ళా మామూలుగా పిక్చర్ ఇచ్చిన వెంటనే పిక్చర్ ఫార్మాట్ కింద వచ్చేస్తుంది. ఓకే, ఇన్సర్ట్ అనేది అట్లా. నెక్స్ట్ ఈ యాడ్ ఇన్స్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ మీకు అక్కర్లేదండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఈరోజు సాటర్డే కాబట్టి, రేపు సండే కాబట్టి కొంచెం టైం తీసుకొని మనం ఈ వీక్ అంతా ఏమేమి మాట్లాడుకున్నామో యూట్యూబ్ లో ఒక దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి క్లాసెస్ సైమల్టేనియస్ గా వింటూ నేను చెప్పినంత ప్రాక్టీస్ చేయండి. ఇవి కూడా ట్రై చేయండి. ఇవి మీకు అర్థం కాలేదు అంటే నేను మీకు మండే క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ మీడియా కూడా మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ ఎలా యాడ్ చేసానో మీడియా కూడా అలాగే యాడ్ చేయొచ్చు. లింక్స్ కూడా ఇవ్వచ్చు. బుక్ మార్క్స్ అంటే బుక్ మార్క్ మీకు ఏం అవసరం లేదు. లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ లోనే తీసేస్తాం మొత్తం. ఓకే, చూపించిన దాన్ని బట్టి చెప్తాను. డెస్క్టాప్ లో డే టు పెయింట్ కానీ లేదా డే టు పెయింట్ అనేది నేను ఇక్కడ విండోస్ లో ఇద్దాం అనుకుంటున్నా. డే టు పెయింట్ అనేది లింక్ ఇచ్చేసా ఇక్కడ. ఓకే, మీ మొబైల్స్ కి కొన్ని లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఆ లింక్స్ అనేది ఓపెన్ అవుతాయి కదా, అవునా? ఆ లింక్స్ ఎలా ఓపెన్ అవుతాయో మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి, నా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏం ఓపెన్ అవ్వాల. నేను లింక్ ఇచ్చాను, డే టు పెయింట్ అనే ఫోల్డర్ లింక్ ఇచ్చా. క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఆ ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది. చూసారా? ఐ వాంట్ టు షో ఇట్ విత్ యూ అగైన్. డిలీట్. లింక్స్ ఎలా ఇవ్వచ్చు? లింక్ తీసుకొని ఒకటి విండోస్ లోనే కాదండి, ఎక్కడైనా సరే ఏదైనా సరే ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? డే టు పెయింట్ అనే లింక్ ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. ఈ ఇమేజ్ లింక్ ఇచ్చినా కూడా డైరెక్ట్ గా ఇమేజే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫోల్డర్ ఇమేజ్ ఇస్తా, ఫోల్డర్ లింక్ ఇస్తున్నా. నెక్స్ట్ ఆ ఫోల్డర్ లోనే ఇమేజ్ లింక్ ఇస్తున్నా. ఓకే, మనం ఫోటో కదా చేసింది, అది చేద్దాం. ఇదేమో ఫోల్డర్ లింక్, ఇదేమో ఫోటో లింక్. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అడ్రస్ చూపిస్తుంది. చూసారా? ఫైల్ సిలో యూజర్స్ లో డెల్ అనే ల్యాప్టాప్ లో డెస్క్టాప్ అనే ఫోల్డర్ లో డే టు పెయింట్ అనే ఫోల్డర్. దీనికి సేమ్ డే టు పెయింట్ అనే ఫోల్డర్ లో ఫోటో ఇమేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ ఇన్ఫర్మేషన్ సింబలే వస్తుంది, లింక్ ఓపెన్ అవ్వట్లా. లింక్ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ క్లిక్ చేసుకొని లింక్ మీదకి చేయి తీసుకెళ్ళామంటే లింక్ ఓపెన్ అవ్వమని అడుగుతుంది. నేను ఓపెన్ చేస్తున్నా, ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, అలా కాకుండా లింక్ కాకుండా ఫోటో మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఫోటో ఓపెన్ అయిపోయింది. చూసారండి? ప్రీవియస్ గా అయితే నేను వెళ్ళి ఫోటో తీసుకొని ఫోటో ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఇలా మనం లింక్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకేనా? సేమ్ వే టేబుల్ లో ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ కూడా మనం
చెప్పండి అమ్మా, చెప్పండి. ఒకసారి మళ్ళీ ఫోటో లింక్ ఒకసారి చెప్పరా సార్? సార్ ఒకసారి పెట్టండి సార్ ప్లీజ్. సరే అమ్మా. చూడండి, నేను వర్డ్ ఇప్పుడే కొత్తగా ఓపెన్ చేస్తున్నా. బ్లాంక్ పేజ్, ఇన్సర్ట్ లింక్. లింక్ లో లింక్ చేసిన వెంటనే ఎక్కడది ఇవ్వాలి? డాక్యుమెంట్ ఇవ్వాలా? న్యూ డాక్యుమెంట్ ఇస్తారా? ఈమెయిల్ అడ్రస్ ఏమైనా లింక్ ఇస్తారా? లేదా ఫోల్డర్ ఏమైనా ఇస్తారా? బ్రౌజ్డ్ పేజెస్ ఏమన్నా ఉంటే మీన్స్ మీ బ్రౌజింగ్ హిస్టరీలో ఏదన్నా ఒక పేజ్ లింక్ ఇవ్వాలనుకుంటున్నారా? రీసెంట్ గా ఫైల్స్ ఏమైనా ఉంటే ఆ ఫైల్స్ ఇవ్వాలనుకుంటున్నారా? లేదా డాక్యుమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇక్కడ లుక్ ఇన్ అని చూసారా, అక్కడ మనం డ్రాప్ ఇన్ చేస్తే మన లోకల్ డెస్క్టాప్ లో ఉన్న డీటెయిల్స్ గురించి ఇవ్వాలనుకుంటున్నారా? ప్రీ డిఫైన్డ్ గా వస్తుంది అనమాట. ఓకేనా? సార్ అక్కడ స్క్రీన్ కనిపించట్లేదు సార్. అవునా, ఇదో స్క్రీన్ షేర్ చేస్తున్నానమ్మా. అందరికీ అలాగే కనిపిస్తుంది ఉందా? సార్. ఓకే కనిపిస్తుంది. ఓకే సార్ బాగానే ఉంది. స్క్రీన్ కి ఏం కాదు, సిగ్నల్ లేదేమో. ఓకే అండి, ఇక్కడ డాక్యుమెంట్స్ లో కాకుండా డెస్క్టాప్ లోకి వెళ్తున్నాను నేను. డెస్క్టాప్, సారీ డే టు పెయింట్ కదా, డే టు పెయింట్ క్లిక్ చేసుకున్నాను. డే టు పెయింట్ క్లిక్ చేసి ఓకే చేసా. ఆ ఫోల్డర్ అనేది వచ్చేసింది. వెయిట్ సెకండ్, నేను వేరే తెచ్చినట్లు. ఇదిగోండి, డే టు పెయింట్ క్లిక్ చేసుకొని ఓకే చేస్తే ఫోల్డర్ అనేది డే టు పెయింట్ లో ఫోల్డర్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ ఫోల్డర్ లోనే వేరే ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, డెస్క్టాప్, డే టు పెయింట్, ఫోటో. ఓకే, ఒక ఫోటో కాదు, ఇంకా వేరే ఫోటో కూడా ఇవ్వాలనుకుంటున్నా. డెస్క్టాప్, డే టు పెయింట్, ఫోటో కాకుండా డౌన్లోడ్ కాపీ కూడా ఇవ్వాలనుకుంటా. ఇప్పుడు ఇవన్నీ లింక్స్. ఓకే, ఈ లింక్స్ ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? కర్సర్ ఆ లింక్ మీద తీసుకెళ్తే లింక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. లింక్ ఇన్ఫర్మేషన్ చూపించిన వెంటనే లింక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. ఓపెన్ చేయాలనుకుంటే కీబోర్డ్ లో కంట్రోల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మైక్రోసాఫ్ట్ హాస్ ఐడెంటిఫైడ్ పొటెన్షియల్ సెక్యూరిటీ కన్సర్న్. ప్రీవియస్ గా మీరు ఏం చేశారు? డైరెక్ట్ గా ఒక ఫోల్డర్ లింకే ఇచ్చాను. బట్ నేను ఇక్కడ కంప్లీట్ గా ఈ డివైస్ మొత్తం మీద రన్ చేసి ఇవ్వాలని ఇచ్చాను కాబట్టి ఓకే చేస్తుంది. ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఆ ఫోల్డర్ లో వేరే ఇమేజ్ ఓపెన్ చేయాలనుకున్నా, సేమ్ మళ్ళా అదే అడుగుతుంది. ఇమేజ్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ వేరే ఇమేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, వేరే ఇమేజ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఓకేనా అండి? క్లియరా? ఎవరు అడిగారు డౌట్? ఓకే సార్. క్లియర్ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ. క్లియర్ సార్. ఓకే సార్. ఎవరండి? ఓకే అండి. ఇప్పుడు సి అందుకేనండి అందరినీ మ్యూట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం డేటా ఇచ్చాం. ఇదంతా ఒక మెసేజ్. ఈ మెసేజ్ లో ఇక్కడ కంప్లీట్ గా లేదా ఇక్కడ ఒక కామెంట్ ఇవ్వాలనుకుంటున్నా. కామెంట్ అంటే ఏంటంటే మీరు రఫ్ నోట్స్ రాసుకుంటున్నా, లేదంటే ఒక టెక్స్ట్ బుక్ కానీ
ఏదైనా ఒక నోవెల్ చదువుతున్నా అక్కడ ఒక పాయింట్ మీరు నోట్ చేయాలనుకుంటున్నారు, అలా ఇక్కడ కూడా మనం ఒక కామెంట్ ఇవ్వచ్చు. ఓకేనా? అట్లా మనం ఈ కామెంట్ సెక్షన్ ఇక్కడ ఈ లైన్ దగ్గర మన కామెంట్స్ కూడా వర్డ్ లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనండి? వర్డ్ ద్వారానే వర్డ్ ఇన్స్టాగ్రామ్ తోటి, ఫేస్బుక్ తోటి, ఈ మెసేజింగ్ యాప్స్ తోటి ఈ వర్డ్ లో ఉన్న ఈ ఫీచరే అక్కడ తీసుకుని వెళ్ళి కామెంట్ సెక్షన్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఓకేనా? తర్వాత సో ఇప్పుడు ఇక్కడ పేజెస్, టేబుల్స్, ఇల్లుస్ట్రేషన్స్, యాడ్-ఇన్స్, మీడియా. ఈ మీడియా లింక్, మీడియా అనేది మీకు అక్కర్లేదు, యాడ్-ఇన్స్, మీడియా అనేది లింక్స్ మీకు చెప్పడం జరిగింది, కామెంట్స్ చెప్పడం జరిగింది, హెడర్, ఫూటర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మీకు ఇప్పుడు ఈ 10 minutes లో చెప్తాను. టెక్స్ట్ అంటే సేమ్ మన ఈ హోమ్ సెక్షన్ లో ఏం చూసారో అవి కూడా ఇక్కడ ఇన్సర్ట్ లో మనము సొంతగా క్రియేట్ చేస్తున్నాం మనకి నచ్చిన స్టైల్లో. ఇన్సర్ట్ లో ప్రీ డిఫైన్డ్ కొన్ని స్టైల్స్ ఉంటాయి, ఆ స్టైల్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటి టెక్స్ట్ బాక్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి క్లిక్ చేసినట్లయితే టెక్స్ట్ బాక్స్ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోర్ క్విక్ పార్ట్స్. ఇది కూడా మనకు అక్కర్లేదు, ఇది వర్డ్ ఆర్ట్ చూపిస్తా. ఇక్కడ ఎన్లార్జ్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ వర్డ్ ఆర్ట్ ఎక్కడ చూసారంటే మీరు ఇక్కడ హోమ్ లో చూసారు కదా, ఇదే వర్డ్ ఆర్ట్. సేమ్ ఇదే వర్డ్ ఆర్ట్ ఇక్కడ ఇన్సర్ట్ లో కూడా వర్డ్ ఆర్ట్ ఉంటుంది. అది సేమ్, ఇది అది ఒకటేనండి. డ్రాప్ క్యాప్ ఇది అక్కర్లేదు. ఇదే సిగ్నేచర్ లైన్. సిగ్నేచర్ ఎక్కడ ఇస్తాము? ఎండింగ్ లో కదా ఇచ్చేది. సిగ్నేచర్ లైన్ ఏమేమి ఇవ్వాలనుకుంటే సిగ్నేచర్ లైన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే చూడండి, సిగ్నేచర్ లైన్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ లైన్ యాడ్ అయింది. మళ్ళీ మీకు చూపించాలనుకుంటున్నా, కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ వర్క్ అనేది మనం ఏ యాక్టివిటీ చేసినా అది వర్క్ అవుతుంది. చూడండి, సిగ్నేచర్ కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి లేదు, కర్సర్ ఇక్కడ ఇస్తున్నా లాస్ట్ లో సిగ్నేచర్. ఓకే చూసారా, సిగ్నేచర్ అక్కడ వచ్చింది. డేట్ టైం ఇవ్వాలనుకుంటే కర్సర్ దగ్గర ఎలా ఫార్మాట్, మీకు నచ్చిన ఫార్మాట్ ఇవ్వాలనుకుంటే నచ్చిన ఫార్మాట్ లో ఇక్కడ డేట్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే వర్డ్ లో కూడా మీకు చెప్పాను కదా, ఆబ్జెక్ట్స్ లోని ఏమన్నా ఇవ్వాలి. వర్క్ షీట్ ఇవ్వాలనుకుంటున్నారా, ఎక్సెల్ షీట్ ఇవ్వాలనుకుంటున్నారా, వర్డ్ ఆర్ట్, వర్డ్ ప్యాడ్, ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ లాగా వర్డ్ లోనే వేరే వర్డ్ మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ అవుతుంది చూడండి. డాక్యుమెంట్ ఇన్ డాక్యుమెంట్ 1 ఆటో సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నా. చూసారా, ఆబ్జెక్ట్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే ఈ వర్డ్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ, అవునా? ఈ ఆబ్జెక్ట్ మీకు కనపడుతుందండి. ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ నేమ్ చూడండి, డాక్యుమెంట్ 1. ఈ ఆబ్జెక్ట్ ని క్లిక్ చేసిన వెంటనే డాక్యుమెంట్ ఇన్ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది కదా. ఈ ఆబ్జెక్ట్ 1 కాకుండా ఇంకా వేరే ఆబ్జెక్ట్ యాడ్ చేద్దాం. ఆబ్జెక్ట్ వర్డ్ కాకుండా ఎక్సెల్ యాడ్ చేద్దాం. ఎక్సెల్ యాడ్ అయిపోయింది. చూసారా, ఇక్కడ కనపడుతుంది కదండి ఎక్సెల్. అలా మనం గా ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఇక్కడ టెక్స్ట్ అయిపోయింది. ఈక్వేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ గురించి ఒక ఎస్సే రాస్తున్నారు. ఆ ఎస్సే మీకు క్వశ్చన్స్ మన పెన్సిల్ అయితే మనం చేతితో ఇట్లా రాసేయచ్చు ఈక్వేషన్స్.
అలా కాకుండా ఈ వర్డ్ లో మనం టైప్ చేయడం కొంచెం కష్టం కాబట్టి సి ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇన్సెట్. నువ్వు చేయలేని పని నువ్వు ఇన్సర్ట్ చేయొచ్చు ఇక్కడ అనేది నేమే చెప్తుంది. ఈక్వేషన్స్ కావాలనుకుంటే మనం ఈక్వేషన్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. మనకి కొన్ని ఈక్వేషన్స్ ప్రీ డిఫైన్డ్ గా ఇక్కడ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. మోర్ ఈక్వేషన్స్, ఇంకా మోర్ ఈక్వేషన్స్ కావాలని క్లిక్ చేసుకుంటే ఈ మోర్ ఈక్వేషన్స్ లో చూసారా ఆ ఈక్వేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నవి మనం ఇన్సర్ట్ చేయాలి. లోడ్ అవుతున్నాయి, లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో office.com లోకి వెళ్ళి చూస్తుంది కదా, అందుకని ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్. ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. అలా కాకుండా మీరు కొత్త ఈక్వేషన్ ని ఇవ్వాలనుకుంటే న్యూ ఈక్వేషన్ క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని టైప్ చేయమని అడుగుతుంది. అక్కడ టైప్ చేస్తే ఆ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ అన్నమాట. చూపిస్తుందా? ఈక్వేషన్ ఆప్షన్స్, ప్రొఫెషనల్ లీనియర్ ఈక్వేషన్, ప్రొఫెషనల్ ఈక్వేషన్, ఆల్ లీనియర్ ఈక్వేషన్స్, జస్టిఫికేషన్స్, అట్లా ఈక్వేషన్స్ అని ఇవ్వచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈక్వేషన్ ఓపెన్ అయింది చూడండి, ట్యాబ్ ఓపెన్ అయిందా? ఈక్వేషన్ ట్యాబ్. మోస్ట్ ప్రాబబ్లీ మీరు చూడండి, బట్ మీకు ఈ ఆప్షన్ ఉందని చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ సింబల్ ఏమి ఇవ్వచ్చు, ఇంటూ సింబల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. గ్రేటర్ దాన్, డబుల్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, థీటా, ఆల్ఫా, రూట్, ప్లస్ ఆర్ మైనస్, ఇన్ఫైనైట్, ఈక్వల్ టు, సి. ఈ ఈక్వేషన్ బేసిక్ మ్యాథ్ ఈక్వేషన్స్ అని మీరు ఇవ్వచ్చు. ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు, పవర్ దాన్ ఇవ్వచ్చు. ఇట్లా ఏమేమైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ అన్ని, స్ట్రక్చరల్ ఈక్వేషన్స్ అన్ని మీరు ఇవ్వచ్చు. సింబల్ ఈక్వేషన్స్ అన్ని మీరు ఇవ్వచ్చు. కన్వర్జేషన్స్ అన్ని మీరు మీ యూజ్ కి తగ్గట్టు, ఆ ద మూమెంట్ మీరు ఏ ఈక్వేషన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ దానికి తగ్గట్టు మీరు ఇవ్వచ్చు. ఓకేనా? ఏమండి, SKBB ఒకసారి మ్యూట్ చేస్తారా? బీబీ ఫర్జానా, వికాస్ డిగ్రీ కాలేజ్. అలా మీరు యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా అండి? తర్వాత ఇక్కడ సింబల్ కూడా సేమ్, సింబల్స్ ఇవ్వాలనుకున్నా కూడా సేమ్ సింబల్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు పేజెస్, టేబుల్స్, ఇల్లుస్ట్రేషన్స్, యాడ్ ఇన్స్ అక్కర్లేదు, మీడియా అక్కర్లేదు. లింక్స్ ఎలా యాడ్ చేయాలో, కామెంట్ ఎలా ఇవ్వాలో, హెడర్, ఫుటర్, పేజ్ నెంబర్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతాను ఈ 6 minutes లో. ఈ టెక్స్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆబ్జెక్ట్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, డేట్ అండ్ టైం ఎలా ఇవ్వచ్చు, సిగ్నేచర్ ఎలా ఇవ్వచ్చు, వర్డ్ ఆర్ట్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ బాక్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, ఈక్వేషన్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. నేను ఈక్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పట్లా, ఈక్వేషన్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్తున్నా. ఓకేనా? ఇవన్నీ ఇన్సర్టింగ్ ఆప్షన్స్ అండి, మనం తయారు చేసినవి కాదు. అక్కడ ఉన్న ప్రీ డిఫైన్డ్ గా ఉన్న ఆప్షన్స్ అని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద వర్డ్ ఐ థింక్ దట్ ఈస్ హెడర్, ఫూటర్ అండ్ పేజ్ నెంబర్. సి, హెడర్, ఫూటర్ అంటే ఏంటంటే నా ఈ పారాగ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఒక పారాగ్రాఫ్. సి, ఒక పారాగ్రాఫ్ గురించి మనం పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఇక్కడ చూసారా స్పేస్ ఎంత ఉంది, ఇక్కడ స్పేస్ ఎంత ఉంది. ఇది హెడర్, ఇక్కడ ఫూటర్ కదా. ఇది హెడర్, ఇది ఫూటర్. హెడర్ ని క్లిక్ చేసుకున్నా, హెడర్ కి సింబల్ ఏమన్నా ఇవ్వాలా? హెడర్ లోనే సి, కొన్ని పేజెస్ లో మీకు మీ వాళ్ళు మెసేజెస్ కానీ మెటీరియల్స్ కానీ ఇచ్చినప్పుడు ఈ హెడర్ లోనే హెడ్డింగ్ ఇస్తారు. ఇక్కడ ఇవ్వాలా, ఇక్కడ ఇవ్వాలా, ఇక్కడ ఇవ్వాలా అన్నట్లుగా మనం 3 ఉన్న తీసుకుంటా నేను. బ్లాంక్ 3 కాలమ్స్ కావాలి నాకు. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ ఇద్దాం. ఇక్కడ పారాగ్రాఫే, ఇక్కడ సబ్జెక్ట్ ఇస్తున్నా. సబ్జెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్. ఇక్కడ పేజ్ నెంబర్, పేజ్ నెంబర్ లాస్ట్ లో ఇద్దాంలే. సబ్జెక్ట్ లో
ఇక్కడ అబ్జర్వేషన్ ఇస్తా. మీ అబ్జర్వేషన్ రాయండి అని చెప్పేసి ఇస్తున్నా. హెడర్ లో అట్లా ఇచ్చేసి సేవ్ చేసేస్తాను. సరే, ఓకేనా? పారాగ్రాఫ్, సబ్జెక్ట్, అబ్జర్వేషన్, ఇది హెడర్. ఓకే, ఫూటర్ కూడా సేమ్ 3. పారాగ్రాఫ్. నేను ర్యాండమ్ గా ఇస్తున్నానండి, మీ యూజ్ ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ అబ్జర్వేషన్, OPRSV, సెకండ్ అబ్జర్వేషన్. ఓకే, పారాగ్రాఫ్ లోనే ఇక్కడ హెడర్, ఫూటర్, ఇది హెడర్, ఫూటర్. ఈ హెడర్ లో ఇదేం వద్దు నాకు. ఓకే, నేను కింద పైన సేమ్ ఇచ్చాను కాబట్టి నాకు అక్కర్లేదు. ఇప్పుడు హెడర్ లోకి వెళ్ళి సింగిల్ తీసుకున్నా. సింగిల్ది తీసుకొని సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ హోమ్ లోకి వెళ్ళాను, సెంటర్ లో కొట్టాను. చూసారా, ఇక్కడ యూజ్ చేశాను వేరే టాపిక్ ఒకటి. మీరు గమనిస్తున్నారా? సెంటర్ లో తీసుకున్నా, సైజ్ పెంచుతున్నా, వర్డ్ ఆర్ట్ లోకి మార్చుకుంటున్నా. Sir, అమ్మా చెప్పమ్మా. sir, in place of paragraph, can we take another one, sir? మీ ఇష్టం. నేను టైం వేస్ట్ చేసుకోకుండా మీకు చూపించడం కోసం తీసుకున్నాను మా. Sir, Okay. can you please show one example, sir? ఏం చేద్దాం అంటారు? మీరే అంటే చెప్పండి. కాదు సార్, పారాగ్రాఫ్ కాకుండా దానిపైన ఇంకా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పరా అంటున్నాను సార్. ఎగ్జాంపుల్ సేమ్ మిడిల్లోకి తీసుకున్నాం. సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఓకే సార్. అది మీ ఇమాజినేషన్, మీ యూజ్ని బట్టి మీకు ఆ పర్టికులర్ టైంలో మీరు వర్డ్ ఎందుకోసం యూజ్ చేస్తున్నారో, దేనికోసం యూజ్ చేస్తున్నారో దానికోసం వాడితే సరిపోతుంది. కరెక్ట్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హెడర్ అండ్ ఫూటర్ లోనే, హెడర్ లో ఎగ్జాంపుల్ అనేది సబ్జెక్ట్ ఇచ్చేస్తారు, ఫూటర్ లో పారాగ్రాఫ్, సబ్జెక్ట్ ఏంటి, అబ్జర్వేషన్. ఇది ఫస్ట్ పేజ్. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. మొత్తం 3 పేజెస్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 1 of 3. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? పేజ్ నెంబర్ 1 of 3 లో ఉన్నా. కంట్రోల్ C, కంట్రోల్ V. ఓకేనా? పేజ్ నెంబర్ 3 of 3 లో ఉన్నా నేను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా? పేజ్ నెంబర్ 1 of 6 లో ఉన్నా. 6 పేజెస్ ఇచ్చా. ఈ 6 పేజెస్ కి ఎక్కడ ఏ పేజ్ లో ఉన్నామో అర్థం కావట్లేదు. అలా అంటప్పుడు మనం పేజ్ నెంబర్ మనం ఇవ్వచ్చు. ఎక్కడ ఇవ్వచ్చు? టాప్ ఆఫ్ ద పేజ్ ఇవ్వాలా, బాటమ్ ఆఫ్ ద పేజ్ ఇవ్వాలా, పేజ్ మార్జిన్స్ దగ్గర ఇవ్వాలా, కరెంట్ పొజిషన్ లో ఈ పేజ్ నెంబర్ ఇవ్వాలా, పేజ్ నెంబర్ ఫార్మాటే మార్చేయాలి, అది అసలు పేజ్ నెంబర్సే అక్కర్లేదు. టాప్ ఆఫ్ ద పేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ సింబల్స్ చూసించారా, అలా ఇస్తాను పేజ్ నెంబర్ అంటుంది. బాటమ్ ఆఫ్ ది పేజ్ అంటే ఈ బాటమ్ లో ఇస్తాను పేజ్ నెంబర్ అంటుంది. పేజ్ మార్జిన్స్, ఈ పేజ్ మార్జిన్స్ నెక్స్ట్ టాపిక్ లో కూడా వస్తాయి, బట్ నేను మీకు ఇప్పుడే క్లోజ్ చేస్తాను దీన్ని. ఈ పేజ్ మార్జిన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వచ్చా, కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉన్నాము అది కూడా ఇవ్వచ్చు. లెట్స్ సే నేను టాప్ ఆఫ్ ద పేజ్ ఇవ్వాలనుకుంటున్నా, ఇది సెలెక్ట్ చేసుకున్నా, పేజ్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ పేజ్ నెంబర్ 2, ఇక్కడ పేజ్ నెంబర్ 3. పేజ్ నెంబరు హెడర్ ఎగిరిపోయి పేజ్ నెంబర్ వచ్చింది కదా, అలా వద్దు నాకు. అయితే బాటంలో ఇద్దాం, ఎందుకంటే హెడర్ ఇచ్చాను కదా. సో పేజ్ నెంబరు
టాప్ లో ఇవ్వడం కుదరట్లేదు. పేజ్ నెంబరు బాటమ్ లో ఇస్తా, బాటమ్ లో ఇలా ఇస్తా. సి ఫూటర్ కూడా, ఫూటర్ లోనే పేజ్ నెంబర్ వచ్చింది, అక్కడ కూడా వద్దు. అలాంటప్పుడు ఈ ఫూటర్ లోనే ఒక దగ్గర నేను పేజ్ నెంబర్ ఇచ్చేస్తాను. ఫస్ట్ అలా పేజ్ నెంబర్ ఇచ్చుకుంటాం. తర్వాత మార్జిన్స్. ఇప్పుడు ఈ పేజ్ కి మార్జిన్స్ ఏమి లేవు కదా, మార్జిన్స్ ఎలా ఇవ్వచ్చు? పేజ్ నెంబర్ దగ్గర హెడ్ మార్జిన్, పేజ్ మార్జిన్స్ వర్టికల్ లెఫ్ట్ 2 ఉండాలా, బార్ ఒకటే ఉండాలా, ఇట్లా చూస్తారు కదండి. ఇట్లా మార్జిన్స్ వచ్చేసి చూపిస్తుంది మీకు. ఇక్కడ మార్జిన్ ఎక్కడ వరకు ఉంది, మార్జిన్ ఎగ్జాంపుల్ ఎక్కడ వరకు ఉంది, ఫూటర్ ఎక్కడ వరకు ఉంది, హెడర్ ఎక్కడ వరకు ఉంది అనేది మార్జిన్స్ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, అందుకోసం అనమాట. అలా మార్జిన్స్ సైజ్ కూడా చూడండి, ఎక్కడైతే హెడర్ అండ్ ఫూటర్ సెలెక్ట్ చేసుకున్నానో హెడర్ ఫ్రమ్ టాప్ నుంచి ఏ సైజ్ లో ఉండాలి, హెడర్ బాటమ్ నుంచి ఏ సైజ్ లో ఉండాలి. మీకు టెక్స్ట్ డాక్యుమెంట్ చేసుకున్నప్పుడు హెడర్ ఫూటర్ చేంజ్ చేసినప్పుడు నేను నాకు నచ్చిన లెంత్ చేంజ్ చేసుకుంటే చేంజ్ అవుతూ వస్తుంది చూసారా, అలా. ప్రీవియస్ గా నెక్స్ట్ హెడర్ ఫూటర్, పేజ్ నెంబర్, డేట్ అండ్ టైం, డాక్యుమెంట్ ఇన్ఫో కూడా ఇవ్వాలనుకుంటే మనం ఇవ్వచ్చు. క్విక్ పార్ట్స్ ఇవ్వాలంటే పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఆన్లైన్ పిక్చర్స్ అయినా, డైరెక్ట్ గా ఫూటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఫూటర్ దగ్గరికి వెళ్ళాలన్నా డిఫరెంట్ ఫస్ట్ పేజ్ ప్రతిసారి డిఫరెంట్ గా ఇవ్వాలి, లేదా డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్, ఆడ్ పేజెస్ ని డిఫరెంట్ గా చూపించండి, ఈవెన్ పేజెస్ ని డిఫరెంట్ గా చూపించాలంటే చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ హెడర్ ఏ సైజ్ లో ఉండాలి, ఫుటర్ ఏ సైజ్ లో ఉండాలి. హెడర్ సైజ్ పెంచుతుంటే హెడర్ సైజ్ పెరుగుతుంది చూసారా అండి, ఏమా? ఫుటర్ సైజ్ పెంచితే పెరుగుతూ వస్తుంది ఫుటర్ సైజ్. ఫుటర్ సైజ్ పెరుగుతూ ఉంటే ఫుటర్ సైజ్ పెరుగుతుంది చూసారండి. అట్లా మనం సైజ్ పెంచుకుంటూ పోవచ్చు. అసలు మనకి ఫుటర్ హెడర్ సబ్జెక్టే వద్దనుకొని క్లోజ్ చేసుకుంటే ఆ క్లోజ్ చేసుకొని మనం నార్మల్ పేజ్కి వచ్చేస్తాం. సో మనం ఫైల్, హోమ్, ఇన్సర్ట్ సెక్షన్ క్లియర్ చేసుకున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ మనం మండే ఈ డిజైన్ లేఅవుట్, మోస్ట్ ప్రాబబ్లీ వర్డ్ ఇంకో 2 క్లాసెస్ లో నేను మీకు క్లోజ్ చేస్తానండి. ఓకేనా? ప్రజెంట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ రోజు దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్ కన్నా వెళ్ళి సిస్టమ్ యాక్సెస్ తీసుకొని మనం మాట్లాడుకున్నదంతా ఏం చేయాలి,